కొరివితో తలగొక్కున్నట్టు అనుకోవాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి దెబ్బకి చిత్తయ్యాడనుకోవాలా. రేవంత్ రెడ్డికి ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది, బీఆర్ఎస్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది. సరే, మా పాలన ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందని కాంగ్రెస్ పోస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అనుకూల సోషల్ మీడియా కూడా పోస్ట్ పెట్టుకోవచ్చు, ప్రశ్నలు వేయచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న వేసి దాంట్లో ఒక వెటకారం చేయాలనుకుంది. పాలన ఏది బాగుంది అన్నటువంటి పాయింట్లో కేసీఆర్ని విమర్శించేందుకోసమని ఫామ్ హౌస్ పాలన ప్రజల వద్దకు పాలన అన్నటువంటి పాయింట్ రైజ్ చేసి సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం యాక్టివ్ అయిపోయింది. అందరూ కలిసేసి ఓట్లు వేసినట్టున్నారు. ఆ ఇంపాక్ట్ ఏంటయ్యా అంటే విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఎలాగా అంటే ఫామ్ హౌస్ పాలన కావాలన్నటువంటి కోణంలో విపరీతంగా పోలింగ్ జరిగింది. 70%, 30%, 80%, 20 నుంచి 70, 30, 65, 35 స్థాయికి వచ్చింది. ఒక్కసారిగా బెత్తరపోవడం కాంగ్రెస్ వంతైంది. చివరికి పోలింగ్ ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి, చివరికి ఆర్టీవీలో పెడితే కూడా దాదాపు అదే కాన్సెప్ట్లో వచ్చినటువంటి పరిస్థితి. అనవసరంగా కెలుక్కున్నామని ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటుందేమో.